చింత చచ్చినా పులుపు చావలేదంటారు కదా, అలాగే ఉంది వైసీపీ నేత అంబటి రాంబాబు గారి పరిస్థితి. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంబోకు ఎవరున్నారు? ఆయనకి 14 రోజుల రిమాండ్ని కోర్టు విధించింది. ఆడికి అలాగే అవ్వలేరా. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు గారు కోర్టులో మరొకసారి ఓవర్ యాక్షన్ చేశారు. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం, అవే చేద్దాం. ఏదో ప్రజా సమస్యల మీద పోరాడి జైలుకి వెళ్తారు కదా, ప్రజా సమస్యల మీద పోరాడుతూ జైలుకి వెళ్ళి కోర్టులకు హాజరవుతారు కదా, అంత బిల్డప్ ఇచ్చాడు అంబటి రాంబాబు. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. అంటే అక్కడ స్థానికంగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఎవరో ఉంటే చేతులు ఊపడం, లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. అంతా సవ్యంగానే జరిగింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆ పొగరు తగ్గలేదు, ఆ ఓవర్ యాక్షన్ తగ్గలేదు, ఆ అతి ప్రవర్తన అనేది తగ్గలేదు. నన్ను ఏం చేయమంటారు? అంబటి రాంబాబుకి ఇలా కావాల్సిందే అని కోర్టు హాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడయ్యా, పొండి, నాశనం అయిపోండి. ఇంకా మీడియా సోదరులు కవర్ చేయడానికి వెళితే వాళ్ళ వైపు సీరియస్గా చూడడం, కొరకరా చూడడం, కొరగేసినట్లుగా తన్నేసినట్లుగా చూడడం. పిచ్చి పీకెక్కింది అంటారు మన వాళ్ళు. ఏమన్నా అర్థం ఉందంట? అసలు బుద్ధి లేదా? ఉంది కానీ ఎక్కువగా వాడు. ఇంతగా వెళ్తా ఉన్నారు. ఎక్కడి నుంచి కొడుగుడ్లు వేస్తారు, ఎక్కడి నుంచి టమాటాలు వేస్తారు, ఎక్కడి నుంచి రాళ్ళు వేస్తారు అని పోలీసులు చాలా జాగ్రత్తగా షీల్డ్లన్నీ కూడా అడ్డం పెట్టి ఇప్పుడు మీ మహారాజు ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాను. కోర్టుకి తీసుకెళ్లి మళ్ళా బయటకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరొక బిగ్ షాక్ తగిలింది. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల కేసు ఏదైతే ఉందో ఆ కేసుతో పాటు మరొక పీటీ వారెంట్ జారీ చేశారు. అంటే గత ఏడాది 2025లో నవంబర్ 12వ తేదీన గుంటూరులో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం పైన ఆయన ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో ఏం చేశారంటే పోలీసులు బ్యారికేడ్లు పెడితే ఆ బ్యారికేడ్లన్నీ కూడా లాగి పడేశారు. మామూలు ఓవరాక్షన్ జిల్లా అంబటి రాంబాబు గారు. ఆయనకి తెలియదు, ఆయన కూడా న్యాయవాదే కదా. పోలీసుల విధులకు ఆటంకం కలిగించకూడదు, వాళ్ళపైన అరవకూడదు, వాళ్ళపైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, వాళ్ళని తోసేయకూడదు, ఆ యూనిఫామ్ మీద చేయి వేయకూడదు అని తెలియదా? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? సో ఈ పట్టాపురం కేసుకు సంబంధించి పీటీ వారెంట్ జారీ చేశారు. గుంటూరు కోర్టులో రాజమండ్రి జైలు నుంచి తీసుకొచ్చి హాజరుపరిచారు. ఈ కేసులో కూడా 14 రోజుల పాటు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. లోపలికి వెళ్ళిపోయాడు, వీడుకుంది, నవ్వులేస్తారు, తొక్కేస్తారు, తినేస్తారు. ఇక నాకు ఫన్ను, వాడి ఫ్రస్ట్రేషన్. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల కేసులో ఈ నెల 14తో ఆ రిమాండ్ కూడా ముగిపోతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ల పైన కూడా విచారణ జరిగింది, వాయిదా వేశారు. నేను నిరపరాధి, నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు దాఖలు చేశారు, మాకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి. దీనికి సంబంధించి కూడా వాయిదా అయితే పడింది. అంబటి రాంబాబు గారి న్యాయవాదులు హైకోర్టులో ఈ కేసులు ఏవైతే ఉన్నాయో పట్టాపురం నల్లపడే కేసులన్నీ కూడా క్వాష్ చేయాలని వాళ్ళు కూడా అక్కడ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. అది అవదమ్మా. సో ఇప్పటితో కాదు, ఇంకా పీటీ వారెంట్లు వేయబోతా ఉన్నారు పోలీసులు. గోవిందా గోవిందా. అంటే సత్యనపల్లి తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అప్పుడు కూడా ఇదే విధంగా అంబటి రాంబాబు గారు హడావిడి చేసి పోలీసుల విధులకు ఆటం కలిగించి బ్యారికేడ్ లాగి పడేశారు. సో అక్కడ కూడా కేసు నమోదైంది. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. సత్యనపల్లి, మంగళగిరి, గుంటూరు, నగరంపాలెం, పట్టాపురం, నల్లపాడు చాలా చోట్ల కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా ఉన్నట్టయితే ఈ కేసులు ఎప్పటికో తేలేవేమో. ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే
నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన